అన్న ఇది ఒక నోటెడ్ క్రైమ్. ఇది మనం ఏదో ఒప్పందం రాసుకున్నది అయితే కాదు. నేను కంప్లైంట్ ఇచ్చిన. చట్టరీత్యా ఏం డిసిషన్స్ చట్టసభలు కోర్టులు ఏం తీసుకుంటాయో ఆ డెసిషన్స్ కాళ్ళు కట్టుబడి ఉండాలి, నేను కట్టుబడి ఉండాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఆర్గ్యుమెంట్స్. వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఏ సెక్షన్స్ బుక్ అవుతున్నాయి, ఈ సెక్షన్స్ ఎందుకు బుక్ కాలే చూద్దాం. ద డిస్కషన్ ఫర్దర్ కమ్స్. నా విషయానికి కాడికి వస్తే ఎస్, నేను మానసిక దెబ్బలు నాకు బాగున్నాయి. ఈ నొప్పి ఇవాళ పోతుంది, రేపు పోతుంది, బట్ నాకు ఆ నొప్పి పోదు. నా కూతుర్ని చూసినప్పుడల్లా నాకు ఆ ఫస్ట్ ఏడుపు గుర్తొస్తుంది. నా కూతుర్ని చూసినప్పుడల్లా రాత్రి నా కూతుర్ని నేను కారు ఇచ్చి పంపించేసిన. ఎక్కడ పోయినరు, ఏం పోయినరు, ఆ కారు వెనక ఎవడన్నా చేజ్ చేస్తే నెక్స్ట్ టైం ఒక దాడి అవుతుంది. నా కూతుర్ని ఎత్తుకపోతే దానికి ఎవడు బాధ్యుడు? నేను ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చుకుంటానైతే కూర్చోలేను కదా బ్రదర్. నేనేమంటున్నా, ఇది నా బాధ, దీనికి ఎవడు బాధ్యుడు? ఇలా నేను దొరికినా, నేను కొట్టలేదు కదా, నేను దొరకలేదు కదా అని చెప్పి ఎట్లా కన్నా వీన్ని ఈడేనా నీ కొడుకు, ఈ మాటలా మీరు మాట్లాడేది మా అమ్మతో? నీకు సమస్య నాతో అంటున్నావు కదరా, నాతో మాట్లాడు కదరా, మా అమ్మతో ఎందుకురా? నేను ఆ మాట అనాలా మళ్ళీ? నువ్వు మా అమ్మనన్న మాటలు ఎన్నిరా? ఆ మాట కిందికి చూస్తే మీరు అన్న మాటలు చాలా చాలా తప్పులు అవుతాయి. మా అమ్మని ఎన్ని మాటలు అన్నారు, కరెక్టా కదా? ఇప్పటికీ నేను చట్టాన్ని నమ్ముకొని ఉన్నా చూడు, అది గ్రేట్ కదా. నేను ఎక్కడ కూడా నోరు జారినా, ఇప్పటికీ నోరు జారైతే ఏం మాట్లాడలే కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మరి గంటల్లో స్పందించినట్టు, చాలా తొందరగా స్పందించారు పోలీసు వాళ్ళని చెప్పినటువంటి మీరే, మరి ఇప్పుడు మీ ఇంటి పైన ఈ ఘటన జరిగినప్పుడు మరి అంత అంటే 50 నిమిషాలు, గంట సమయంలో అయితే మీరు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? మరి నైట్ రాజేంద్ర నగర్ పిఎస్ నుంచి అయితే పెద్దగా రాలే. మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి నన్ను కార్లో వేసుకోవడానికే తీసుకొని వచ్చిండ్రు. మంచిగా ఉతుకుడు అయితే ఉతికిరు నన్ను అప్పటిదాకా. అది నేను మీ ఛానల్ ద్వారానే చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళకి ఒక రాక్షస ఆనందం దొరుకుతుంది కదా. వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను అంటే సామెత చెప్పాలనుకోవడం లేదు బ్రదర్, వాళ్ళకు ఒక రాక్షస ఆనందం ఉండే. నేను కొట్టిన వాడిని అన్నది ఒకటి ఉండే, నువ్వు కొట్టినావు, నాకు బాధ అయింది, వాడికి అది ఆనందం ఇస్తుంది అంటే చెప్తా క్లియర్ కట్. సో అది అయింది కదా, బాధ అయితే అవుతుంది, కొట్టినప్పుడు బాధ కదా. నా పిల్లల ముందు చెప్తున్నా కదా అన్న, 45 మినిట్స్ వరకు రాలే ఎవరు. ఎస్హెచ్ఓ గారు ఫోన్ చేస్తే ఎందుకు అయింది అని చెప్పి మొత్తం కథలు అడుగుతున్నాను. ఇక్కడ ప్రాణం పోయినాక పోస్ట్ మార్టం అడిగితే కూడా ఏమున్నది, బతుకుంటే కదా ఏదైనా మాట్లాడదాం. మీరు మొత్తం వీడియోలు చూసిరు, అలా ఏ రకంగా అటాక్ చేసిరు అట్లా. అంటే పోలీసు వాళ్ళ వైఖరి ఇప్పుడు మీ ఘటనతోనే ఇట్లా ఉందంటారా, లేకుంటే ప్రతి ఘటన కూడా పోలీసు వాళ్ళ వైఖరి అట్లనే ఉంటుంది అంటారా? అంటే నేను అదే చెప్తున్నా, పంచతంత్ర కథలని నేను చెప్పలేను, నా కథనే నేను చెప్పగలుగుతా, వేరే వాళ్ళ కథలు నాకు తెలియదు కదా. సో కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లనే ఉంటుందని నేను ఎందుకు, మాదాపూర్ పిఎస్ నాకు టక్కున స్పందించింది. వాళ్ళు కేసు ధర డిలే చేసి ఎవరు అరెస్ట్ చేయాలని చేయలే, కరెక్టా కదా. సమస్య ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉందన్న, బట్ ఇవన్నీ కన్సాలిడేట్ చేసి అసలు ఏం ప్రాబ్లం అయిందని అన్నది ప్రభుత్వం చూడాలి, రివ్యూ ప్రభుత్వం చేయాలి. అని గిరీష్ గారు పంచాయతీలు అయితే సెటిల్ చేయలేడు కదా. అట్లా మీకు ఫైనల్ గా ఒక 2 నాయకుల పేర్లు చెప్తా అన్న, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏందో 1 word లో చెప్పండి. కిషన్ రెడ్డి గారు, ఓపిక, బండి సంజయ్ గారు బలమైన నాయకుడు. ఓకే అన్న, మరి ఈ ఘటన గురించి మరి మీ బీజేపీ పార్టీ అధిష్టానానికి, మన రాష్ట్ర పరంగా కాకుండా లేకుంటే కేంద్ర వరకు పార్టీ అధిష్టానానికి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ మీ మీద కాకుండా ఇట్లా యూట్యూబర్స్ మీద కానీ లేకుంటే అనేక రకాలుగా ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతుని తొక్కే విధంగా ఈ పార్టీ కొంతమంది అయితే నాయకులు వైఖరి అయితే ఉంది, వాళ్ళకి ఏం చెప్తారు ఈ రెండింటికి? పార్టీకి నేనేం చెప్పా, యూట్యూబర్లకు కానీ తెలంగాణ ప్రజలకు సమస్య మొత్తం మీరు చూసిండ్రు, ఇష్యూ మొత్తం మీరు చూసిండ్రు. నేను మంచోన్ని అయితేనే మద్దతు తెలుపుర్రు. నేను ఏదైనా తప్పు చేస్తే నేను రోజు షోలో మాట్లాడతా, ఈ రోజు కూడా అదే అంటున్నా. మీ చిత్రగుప్త్, మన గిరీష్ తప్పు చేస్తే ఉతికారేయండి, కానీ దయచేసి ఆధారాలు పెట్టి ఉతుకురు. నేర్చుకోనికి మంచిగా ఉంటుంది, ప్లస్ నీకు కూడా మంచిది. నేను తప్పు చేసిన అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీరు తొందరగా మళ్ళీ కోలుకొని మళ్ళీ కూడా మీరు ప్రశ్నించే గొంతుగా సమాజంలోకి ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ